ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ యొక్క ట్రైలర్ తెలుగులో అయితే డైరెక్ట్గా రిలీజ్ చేశారనమాట. మనం వీళ్ళేంది తెలుగుని సరిగ్గా పట్టించుకోవట్లేదని, సో దాన్ని సీరియస్గా తీసుకొని తెలుగులో అయితే రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఫస్ట్ ఏంటంటే April 10th ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. అదే రోజున డెకాయిడ్ సినిమా కూడా ఉంది. దానికి సంబంధించిన ట్రైలర్ రియాక్షన్ ఆల్రెడీ చేశా, అది కూడా వెళ్ళి మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. ఇది ప్రదీప్ రంగనాథన్ కాబట్టి ఇంత ఇంట్రెస్ట్ ఉంది. వీళ్ళు 2040 అన్నారు, కానీ టీజర్లో బాగా అంటే బాగా హైలైట్ చేసి చూపించారు కొన్ని ఎలిమెంట్స్, కొన్ని పాయింట్స్. కానీ ట్రైలర్లో అవి చూపించలేదు అనేటటువంటి ఫీల్ అయితే నాకు వచ్చింది. సో అవేంటి అనేటటువంటిది ఇన్డెప్త్ డీటెయిల్స్తో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. ఆ వీడియో అయితే చివరిదాకా చూడండి. మొత్తం 2 నిమిషాల 55 సెకండ్ల ట్రయల్ ఉందన్నమాట. ఇంకా ఆల్రెడీ ఓపెనింగ్ షాట్ చూడండి, 2040 హైదరాబాద్ అనేటటువంటిది పెట్టారు. 2040 కల్లా హైదరాబాద్ ఇలా అయిద్దా? కల్లా కూడా జరగదు. రాసి పెట్టుకోండి, ఈ వీడియో స్క్రీన్ రికార్డింగ్ చేసి పెట్టుకోండి. దీంట్లో కనీసం ఎంత కూడా రాదు డెవలప్మెంట్, అది మటుకే గ్యారంటీ చెప్తున్నాను. లెట్స్ డైవ్ ఇన్ 2040 హైదరాబాద్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. అత్యంత ముఖ్యమో అవన్నీ ఇన్షూర్ చేస్తున్న ఈ లోకంలో ఈ లవ్ ని ఇన్షూర్ చేయడానికి ఏదైనా దారి ఉండేదా? ఇప్పుడు దారి ఉంది. అది ఇక్కడ ఎస్జే సూర్య విలన్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మనం ప్రాణానికి ఇన్సూరెన్స్ చేస్తున్నాం, బైక్కి ఇన్సూరెన్స్ వస్తున్నాం, కార్కి ఇన్సూరెన్స్ చేస్తున్నాం, తినమ్మా మొబైల్కి కూడా ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నాం. అలాంటిది ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి లవ్కి ఇన్సూరెన్స్ లేదా? సో ఉంది, అది నేను కనిపెట్టాను. అంటే మనోడు చూసుకున్నట్లయితే ఒక యాప్ కనిపెట్టిండు, అదే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. దాంట్లో లవ్కి ఇన్సూరెన్స్ అయితే పెట్టడం జరిగింది అనమాట. లవ్కి ఇన్సూరెన్స్ ఏంద్రా బుర్రుందా అని చెప్పి మీకైతే అనిపించచ్చు. అదే డెప్త్ చూస్తే మీకే అర్థమైంది. కంపెనీ కలిస్తే నైస్, ఎవరితో కలిస్తే నాయిస్ అని నా కనుకొని చెప్తుంది. ఎందుకంటే నా దేవుడు లాంటిది. ఎవరితో కలిస్తే నైస్, ఎవరితో కలిస్తే నాయిస్ అంటే ఇక ఫీలింగ్స్కి నువ్వు ఒక అమ్మాయిని చూసి ఇష్టపడడానికి లేదు. ఆ అమ్మాయికి నువ్వు కరెక్టో కాదో ఆ యాప్ డిసైడ్ చేసి చెప్పిద్ది. ఆ అమ్మాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వెళ్ళి ఒక అమ్మాయిని కలిసినావు, ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసినావు. ఆ తర్వాత అమ్మాయి ఏం చేసిందంటే ఫోటో తీసి ఆ యాప్కి ఇచ్చింది. నీ కాన్ఫిగరేషన్స్ అన్నీ అది చెక్ చేసి నీ కరెక్ట్ కాదు అని చెప్పిందంటే మూసుకొని డ్రాప్ అవ్వాలి. అలాంటి యాప్ అయితే మనోడైతే డెవలప్ చేసిండు. మామూలు థాట్ కాదు, నిజంగా డైరెక్టర్ థాట్కి అయితే ఇక్కడ మనం మెచ్చుకోవచ్చు. ఆ యాప్ పేరు లైక్. సో ఈ యాప్ వల్ల నేను హ్యాపీగా లేనని చెప్పి ఒక్కడు చెప్పండి రా అంటే మన హీరో అయితే చెయ్యెత్తిండు, ప్రదీప్ రంగనాథన్. అదే స్వాగు. 2040 పోయినా, 2050 పోయినా, 2100 పోయినా కానీ స్వాగ్ మిస్ అవ్వదు తమ్ముడు. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తోంది. ఆయన లైఫ్ లో నేను లేరండి సార్. నేను పచ్చని ప్రపంచం నుంచి వస్తున్నాను. పచ్చని ప్రపంచం ప్లేస్ నుంచి వస్తున్నారా మీరు? ఆ స్టూపిడ్ ప్లేస్ నుండి వస్తున్నారా మీరు? పచ్చని ప్రపంచం ఇంకోటి అంటే 2040 కల్లా మొత్తం సిటీ అది ఇది అయింది కదా. సో మనోడు చూసుకున్నట్లయితే వేరే ప్రపంచానికి వెళ్తాడు, లైక్ విలేజ్కి వెళ్తాడు, అక్కడ కొద్దిగా ఇదే వస్తాడు అనమాట. సో చెప్తాడు నేను పచ్చని ప్రపంచం నుండి వస్తున్నా. సో ఆ స్టూపిడ్ అంటే అది ఇంకా డెవలప్ కానటువంటి ఏరియా. ఆ స్టూపిడ్ ఏరియా నుండి వచ్చి నువ్వేం పీక్తావు అని చెప్పి అడుగుతుండు. సామాజిక మాధ్యమాల తాకిడి వల్ల ప్రశాంతతను తమ ఉనికినే కోల్పోయిన వారి కోసం ఏర్పడిన ఒక స్వచ్ఛంద చెరసాల. అర్థమైందా? అంటే టెక్నాలజీ, మొబైల్, నెట్వర్క్, యాప్లు, ఫేస్బుక్, యూట్యూబ్, సోషల్ మీడియా, దీనికి బాగా జనాలు అయితే ఎడిక్ట్ అయ్యారు. సో తమ ఉనికినే కోల్పోయారు. అలాంటి వాళ్ళకందరికీ కూడా ఒక హాస్పిటల్ లాగా ఈ పచ్చని లోకం అనమాట. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళందరినీ కూడా నయం చేసి పంపుతారు. అక్కడ మన హీరోయిన్ కూడా ఎంట్రీ ఇచ్చింది, ధీమా. నోమోఫోబిక్ అదొక రోగం. అమ్మా మనందరినీ అమ్మ నాన్న పెంచారు, కానీ తన్ని ఫోనే పెంచింది. సో ఫోన్కి ఎంత ఎడిక్ట్, సోషల్ మీడియాకి ఎంత ఎడిక్ట్. హీరోయిన్ అయితే సోషల్ మీడియాకి ఫుల్ ఎడిక్ట్. హీరో చూసుకున్నట్లయితే సోషల్ మీడియాకి యాంటీ. టాలీవుడ్ క్రియేటింగ్ చీటెడ్. అర్థమైందా? తనకు ప్రపోజ్ చేసిండు, ఆ తర్వాత యాప్ చూపించింది. యాప్ ఏమో వీడిని మోసం చేస్తాడు అని చెప్పింది. ఆ తర్వాత బ్రేకప్ చెప్పింది. మనోడు షాక్ అవుతుండు. బ్రేకప్పా? అనిరుద్ ఏ తెలుసా? లైక్ ఏ తెలుసు? నా బొంగు తెలుసా అంటే అన్నీ తెలుసు. లైక్ యాప్ అనేటటువంటిది అట్లాంటిది, దానికి అన్నీ తెలుసురా. ఇప్పుడు మనం చాట్ జీపీటీని ఎలా నమ్ముతున్నాం, జెమినీని ఎలా నమ్ముతున్నాం, పర్ప్లెక్సిటీని, ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి, వాటన్నిటిని ఎలా నమ్ముతున్నాం. అది కానీ ఒకటి చెప్పిందంటే మనం వాదిస్తాం. నిజానికి అది అబద్ధం చెప్పినా కానీ దాంతో చేద్దాం. సో అప్పటికల్లా జనాలు ఖచ్చితంగా ఎడిక్ట్ అవుతున్నారని చెప్పి ప్రాక్టికల్గా కామెడీగా చూపించేటటువంటి ప్రయత్నం. నిజాన్నే చాలా అంటే చాలా కామెడీగా చూపిస్తుంది ఈ డైరెక్టర్.
వాడు ఎంత గించుకు వైబ్ వాసు ధీమా కలవకూడదు. అది మెయిన్ థీమ్. ఇక్కడ హీరో చూసుకున్నట్లయితే విలన్తో సున్నం పెట్టుకుంటాడు డైరెక్ట్గా ఎస్జే సూర్యతో. నీ యాప్ వేస్ట్ రా ఉంగా అంటాడు. సో మనోడికి కాలిద్ది, పిల్కలుగా టచ్ అయ్యి వీడి లవర్ని వీడు కలవకూడదు అని చెప్పి అందరికీ కూడా కండిషన్ పెడతాడు. రాంగ్ బ్రో, వాట్ బ్రో, వెరీ రాంగ్ బ్రో. విజయ్ తలపతి మొన్న పార్టీ మీటింగ్లో చెప్పింది కదా దాన్నే, వాట్ బ్రో, వెరీ రాంగ్ బ్రో అని. దాన్ని లైన్లో పెట్టి ముందు నిన్ను లేపేస్తాను. నువ్వు బాగా ప్రాక్టీస్ చేస్తే నన్ను ఇలా లేపేగలవు. నన్ను లేపాడు నీ వల్ల. ఓర్ని అమ్మ, ప్రభు మా అన్నని టచ్ చేయాలంటే రోబోతో ఫైట్. లవ్ మాత్రమే ఉంటే సరిపోదు వాస్. నన్ను వదిలే, వద్దంటే వదిలి వెళ్ళిపోవచ్చు కదా వాస్. వెళ్ళిపో. దా వెళ్ళిపో. బా ఎమోషనల్ భయ్యా. సో ఇక్కడ ఇద్దరు లవర్ని విడదీసిండు మనోడు ఎస్జే సూర్య చూసుకున్నట్లయితే. ఫ్యూచర్లో ఇలాంటి యాప్ రాదా బ్రో అంటే 100% వస్తుంది, దాంట్లో డౌటే లేదు. దాన్ని కాకపోతే 2040లో రావచ్చు, 2050లో, 2100 ఎప్పుడే రావచ్చు, కానీ ఖచ్చితంగా వస్తుంది. ఎమోషన్స్తో ఆడుకునేది మనిషి మనసు కన్నా ఆ యాప్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అనేటటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనోడు ఇక్కడ ఒక డైలాగ్ చెప్తాడు, నాన్ స్టాప్ చెప్పిందంట. మామూలుగా వేలది డైలాగ్, థియేటర్లో అయితే అరుపులే. ఇంతకు ముందు కులం కోసం ఒప్పుకోలేదు, జాతకం కోసం ఒప్పుకోలేదు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, ఊళ్ళో వాళ్ళు ఒప్పుకోలేదు, చుట్టాలు ఒప్పుకోలేదు, ఫ్రెండ్స్ ఒప్పుకోలేదు, అమ్మ ఒప్పుకోలేదు, అబ్బ ఒప్పుకోలేదు, బ్రేకప్ చెప్పేవాళ్ళు ఇప్పుడు యాప్ ఒప్పుకోలేదు బ్రేకప్. బా 9 రీజన్స్ అయిపోయినాయి ఇంతకు ముందు, ఇప్పుడు 10వ రీజన్ యాప్ ఒప్పుకోలేదని చెప్పి బ్రేకప్ చెప్తున్నారు. ఏమన్నారులా బాబు, మామూలు చెప్పాలా ఈ డైలాగ్ అయితే నిజంగా. డిజైన్ డిజైన్ గా ఆలోచిస్తున్నారా ఎలా బ్రేకప్? జై అమ్మా నింజయ్ ఇంగే కదా ఇంగే అనాలా. హార్ట్ చేయగలిగేది ఒక యాప్ చేయలేదు. చెయ్యలేదు అని నేను నీకు ప్రూవ్ చేస్తాను. ఇది కరెక్ట్ కాదురా. ఈ ఒక్క స్క్వేర్ ఫీట్ కరెక్ట్ గా ఉంటే చుట్టూ ఉన్న మొత్తం ఏరియా కరెక్ట్ గానే ఉంటుంది. విఘ్నేష్ శివన్, ప్రదీప్ రంగనాథన్, నయనతార. 10th April వరల్డ్ వైడ్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఎలా అనిపించింది భయ్యా ట్రైలర్? హానెస్ట్లీ చెప్పండి, పెచ్చగా నచ్చింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవడం ఏం ఉండదు. మీరు ట్రైలర్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో దానికైతే మించి ఉంటుంది అనమాట. స్టోరీ లైన్ అనేటటువంటిది చాలా అంటే చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఒక లవ్ స్టోరీని మనకైతే ఇదిలాగా అంటే ఫ్యూచర్కి తీసుకెళ్ళి చూపించేటటువంటి ప్రయత్నం. నిజానికి ఇవన్నీ జరగవంటే 100% జరుగుతాయి. ఒక మనిషికి లేనటువంటి ఇంపార్టెన్స్ ఒక యాప్కి ఉంటుంది. అలాంటిది ఖచ్చితంగా జరుగుద్ది. ముందు ఏఐ వచ్చింది, ఇప్పుడు చూస్తున్నాం అనమాట. ఏఐ వల్ల ఎంతమంది జాబ్స్ కోల్పోతున్నారు అనేటటువంటిది వాళ్ళతో మనం చూస్తున్నాం. సో అదే ఏఐ యొక్క జంటను విడదీయబోతుంది. అదే ఏఐ మన మధ్య లవ్ను డిసైడ్ చేయబోతుంది. అదే చూసుకున్నట్టయితే నువ్వు పెళ్లి చేసుకోవాలా, నువ్వు ఏ అమ్మాయిని లవ్ చేయాలి, నువ్వు ఏ అబ్బాయితో తిరగాలి, నువ్వు ఏ అబ్బాయితో, ఇంకా చాలా వస్తాయి అనమాట చెప్పాలంటే. ఈ విధంగా ఫ్యూచర్లో ఏ అయితే పై చేయైతే మనిషిది తగ్గిపోద్ది అనేటటువంటి క్లారిటీగా, దాన్ని కొద్దిగా కామెడీగా, దానికి కొద్దిగా లవ్ స్టోరీని జోడించి చూపించేటటువంటి ప్రయత్నం మన డైరెక్టర్ చేస్తున్నాం అనమాట. నిజంగా గ్రేట్. ఈ థాట్కే మనమైతే మెచ్చుకోవాలి. మనల్ని అయితే వేరే వరల్డ్కి తీసుకెళ్ళబోతున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ టీజర్లో చూసుకున్నట్లయితే సినిమా యొక్క డెప్త్ ఏంది, సినిమాలో ఏమేమి చూపిస్తాం అనేటటువంటిది చెప్పారు. కానీ ఈ ట్రైలర్లో చూసుకున్నట్లయితే టెక్నాలజీని చూపించలేదు, స్టోరీని అయితే మెన్షన్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఎస్జే సూర్య, ప్రదీప్ రంగనాథన్ మామూలు కాంబినేషన్ అయితే అదిరిపోద్ది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. నేనైతే గల్లీ వెయిట్ చేస్తున్నా. మరి నేను డెకాయిట్కి వెళ్తానా, ఈ సినిమాకి వెళ్తానా డే ఫస్ట్ అంటే ఖచ్చితంగా నా చాయిస్ ఇదే. ఎందుకంటే ప్రదీప్ రంగనాథన్ నాకు చాలా ఇష్టం అనమాట. తన సినిమా వస్తుందంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ తనకి ఇస్తా. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, వీళ్ళతో షేర్ చేయండి. తర్వాత మన అల్లు అర్జున్ 22 సినిమా యొక్క టైటిల్ గురించి బాగా చెప్పలేదు, దాని గురించి మాట్లాడదాం. బై బై, నమస్కారం.